గురుగారు కోట్లాది మంది మిమ్మల్ని పూజిస్తారు. యూ హ్యావ్ ట్రూలీ ట్రాన్సెండెడ్ బార్డర్స్. అన్ని భాషల వాళ్ళు దే కనెక్ట్ విత్ యూ. మీరు ఏ భాష మాట్లాడినా అది మదర్ టంగ్ లాగే మాట్లాడతారు. సో ఈ బహుభాషా సామర్థ్యం ఎలా సాధించారు? మర్యాద ముందు అవసరం, తర్వాత మర్యాద. మద్రాసులో అన్ని ముందు గౌరవం కావాలి, భక్తి కావాలి, భాష పట్ల మనకు ఒక నేర్చుకోవాలన్న తాపత్రయం ఉండాలి. మలయాళం ఇప్పటికీ మాట్లాడలేను, బాగా అర్థం అవుతుంది, కూడి చదవగలను, పాట స్పష్టంగా పాడగలను, నేర్చుకున్నాను. హిందీ వాజ్ మై సెకండ్ లాంగ్వేజ్, ఇప్పుడు ఇబ్బంది లేదు. హిందీ అని ముందు తాపత్రయం. రఫీ గారి పాటలు, ఉర్దూ అక్షరాలు ఎలా ప్రొనౌన్స్ చేయొచ్చో నాకు బాగా తెలుసు. సో మర్యాద ఇవ్వడం, గౌరవించడం భాషని. ప్రతి వాళ్ళు మన మాతృభాష గొప్పదనుకోవడం తప్పులేదు, కానీ అవతలది మనకు అర్థం కాలేదు కాబట్టి ఇది ఏంటండి అరం డబ్బాలో రాళ్ళేసి గులకరించినట్టు ఉంటుంది అండి. నీకు అర్థం కాలేదు కాబట్టి ఆ భాష బాగాలేదు అనుకోవడం తప్పు. ప్రతి భాషలోనూ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి సుకుమారత్వం ఉంది, అత్యద్భుతమైనటువంటి అన్ని రసాలు ఉన్నాయి, ప్రతి భాషలోనూ ఉంది. అది అర్థం చేసుకుంటే ఇవాళకి కానీ కరుణానిధి గారు లేకపోతే వైరముత్తు గారు తమిళంలో మాట్లాడుతుంటే ఒళ్ళంతా పులకరిస్తుంది. శబ్దం, ఓసై, లక్షణం. కానీ గొప్ప కవులందరికీ వాక్పటిమ ఉంటుందని అనుకోలేమమ్మా మనం. చాలామంది అందుకని మైక్ దూరంగా ఉంటారు. ఆ ధోరణి ఉండదన్నమాట. అది కొంతమందికే వస్తుంది. అది నారాయణ రెడ్డి గారికి అత్యద్భుతంగా మాట్లాడు. అలా భాష పట్ల గౌరవం, ఏ భాష అయినా. నా భాష అంటే నాకు చాలా ఇష్టం, బట్ మిగతా భాషలు అంటే కూడా